హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతా ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇదిగోండి, రేపటి నుంచి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు జరగబోతా ఉన్నాయి. ట్యాబుల ద్వారా ప్రశ్నాపత్రాలు అనేవి అభ్యర్థులకు అందించడం జరుగుద్ది. ఇక్కడ రాష్ట్రంలో గ్రూప్ 1 2023 నోటిఫికేషన్ ఇది. ప్రధాన పరీక్షలను శనివారం నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4496 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు. 4496 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నారు. విశాఖలో 1190, విజయవాడలో 1801 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాబోతూ ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం అభ్యర్థుల యొక్క సంఖ్య అన్నమాట ఇది. ఇక్కడ మీరు గమనించినట్లయితే తిరుపతిలో 911, అనంతపురంలో 594 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఏర్పాట్లపై ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 3 నుంచి 9 వరకు ప్రధాన పరీక్షలు జరుగుతాయని, రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇవి ఉంటాయని, పరీక్ష నిర్వహణ సమయం ముగిసే వరకు అభ్యర్థులను బయటికి పంపించమని చెప్పేసి 4 జిల్లాల కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తారని చెప్పేసి పేర్కొన్నారు. ఇకపోతే ఇక్కడ గమనించండి, అభ్యర్థులకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ఏపీపీఎస్సీ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థులకి కొన్ని మార్గదర్శకాలు. ఉదయం 8:30 నుంచి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఉదయం 8:30 నుంచి 9:30 గంటల్లోగా నిర్దేశించిన పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు వెళ్లాలని, ఆలస్యమైతే సహేతు కారణాలు చూపితేనే 9:45 వరకు అనుమతిస్తారని, ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని, గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని చెప్పేసి ట్యాబుల ద్వారా ప్రశ్నపత్రాలు ఇస్తారని, అలాగే ఇన్విజిలేటర్లు అందజేసిన బుక్లెట్లోనే అభ్యర్థులు జవాబులు రాయాలని, అందుకు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నే వాడాలని, సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాజెట్లను కేంద్రాల్లోకి అనుమతించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద ఏంటంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా 4400 టోటల్ మెంబర్ చూస్తే 4496 మంది అభ్యర్థులు ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ కాబోతా ఉన్నారనమాట. 13 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.